రాష్ట్రంలో పోలీస్ శాఖ తమ పని తాము చేసినంత వరకు ఏ ప్రాబ్లం రాలా. కానీ అకస్మాత్తుగా ఎప్పుడైతే డీజీపీని మార్చి కొంతమంది పోలీస్ అధికారులు మార్చారో అప్పుడు గొడవలు బిగినాయి. చివరికి ఎవరినైతే పెట్టారో వాళ్ళు సస్పెన్షన్ వేటుకు గురవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి. అంటే ఎవరైతే మారుస్తారనుకున్నారో వాళ్ళే మార్పులో ఇరుక్కుపోయారు, రాజకీయ కుట్రలో ఇరుక్కుపోయారు, లేదా రాజకీయ చట్టంలో ఇరుక్కుపోయారు. తాజాగా రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం పల్నాడు ఎస్పీలు అమిత్ భర్తర్, బిందు మాధవ్, గరికపాటి బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మీద రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. అఖిల భారత సర్వీసులు క్రమశిక్షణ అప్పీల్ నియమావళిలోని 8వ నిబంధన ప్రకారం ఈ ముగ్గురి మీద అభియోగాలు నమోదు చేసింది. వాటి మీద 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలన్నటువంటి లిఖితపూర్వక లేదా నేరుగా సంబంధిత అధికారి ఎదుట వాదనలు వినిపించాలని ఆదేశించి నమోదు చేసిన అభియోగాలకే వాదనలు పరిమితం కావాలని చెప్పింది. నిర్దేశిత గడువులోగా వాదనలు వినిపించకపోతే ఇప్పటికే తమ వద్ద ఉన్న వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ కేసు విచారణలో రాజకీయ నాయకులతో లేదా ఇతరులతో ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని, సిఫార్సులు చేయించకూడదని వివరించింది. అలా చేస్తే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద నమోదు చేసిన అభియోగాలు ఏంటంటే, పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్ శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యారు. దీంతో పోలింగ్ రోజున అల్లరి మోకలు 15 ఈవీఎంలు ధ్వంసం చేశాయి. ఆ ఒక్కరోజే జిల్లాలో 20 హింసాత్మక ఘటనలు జరిగాయి. తగినంత మంది పోలీసులు, భద్రతా సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ ఎస్పీ హింసను ఆపలేకపోయారు. పోలింగ్ మర్నాడు రాళ్లు విసరడం, ఆస్తుల విధ్వంసం వంటి 7 తీవ్రమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకుని విధి నిర్వహణలో వృత్తిపరమైన నిబద్ధత కనబరచలేకపోయారు. అనంతపురం ఎస్పీగా అమిత్ భర్తర్ ఈ నెల 13, 14 తేదీల్లో తాడిపత్రిలో చెలరేగిన హింసాకాండను అరికట్టడంలో విఫలమయ్యారు. 2 రోజుల పాటు ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడం, పోలీసు వాహనాలు ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ హింసాకాండలో పోలీసులకు గాయాలయ్యాయి. 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం సృష్టించినా పట్టించుకోలేదు. భద్రతా సిబ్బందిని సరిగా వినియోగించుకోలేకపోవడంతో విధ్వంసం చోటు చేసుకుంది. ఇవాళ తిరుపతి ఎస్పీగా కృష్ణకాంత్ పటేల్ హింసాత్మక ఘటనల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. చంద్రగిరిలో గత ఎన్నికలప్పుడు హింస చెలరేగింది. అది తెలిసినా ఎస్పీ అప్రమత్తంగా వివరించలేదు. పోలింగ్ రోజు వైకాపా అభ్యర్థి వాహనాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తగలబెట్టారు. మర్నాడు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. అభ్యర్థి భద్రతా సిబ్బంది గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే ఇరు పార్టీల వారు పెద్ద సంఖ్యలో చేరుకుని రాళ్లు విసురుకున్నారు. 144 సెక్షన్ విధించిన ఇట్లాంటి ఘటనలు జరిగాయంటే నిఘా వైఫల్యమే కారణం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైన అంశం.